కొంతమంది కాస్త పొదుపుగా ఆడారు, కొంచెం మెల్లగా ఆలోచించి జాగ్రత్తగా ఆడారు. నేను ఎగ్జామ్ రాసినట్టు ఆడారు మీరు. మొత్తం ఒకేసారి రాస్తే ఉన్న నాలెడ్జ్ అంతా బయటకు వెళ్ళిపోద్దామని కొంచెం రాస్తూ ఉండేవాడు. మీరు కూడా ఇలాంటి పొదుపులు చేస్తుంటారా? ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి విషయాలు చేస్తారు పొదుపులు? చదువుతుంటే టాపర్లు అయిపోతున్నా అని పొదుపుగా చదువుతున్నాను నేను. చదువు గురించి మాట్లాడకమ్మా. ప్రదీప్ నీతో డాన్స్ చేయాలని ఉంది నాకు. నేను డాన్స్ విషయంలో పొదుపు చేస్తున్నాను. రెండు కళ్ళజోళ్ళు వచ్చేయండి, ఒక్క కళ్ళజోడే గారి. ఇద్దరు డాన్స్ చేస్తారా? ఓకే, మ్యూజిక్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసు. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసు. కసదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పొదుపు అని చెప్పా, వెళ్ళే మొత్తం వాడేశారు నా దగ్గర స్టెప్లన్నీ. ఓకే, ఎస్. ఇంకేం పొదుపులు చేస్తున్నారు? ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంట్లో పెన్ లో ఇంక్ అయిపోతుంది అనేసి షార్ట్ కట్ లో జవాబులు రాసావా? ఏం రాసావు జవాబులు? అంటే క్వశ్చన్లు ఏమొచ్చినాయి, ఆన్సర్లు రాసి. నేను ఉన్న క్వశ్చన్ రాయడానికే నాకు బద్ధకం మళ్ళీ ఇంకోసారి. అదే నా పెన్ అయిపోతుంది అనేసి. పెన్ అయిపోవడం కాదు, సినిమాకి టైం అయిపోతుందని. లేదు, గర్ల్ ఫ్రెండ్ పిలిచిందా నాన్న. అవునా? పాపం అమ్మాయికురాలు. ఎప్పటి నుంచో నీతో ఫోటో దిగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఇంట్లో ఫ్యాన్ చాలా స్పీడ్ గా తిరుగుతుంది చలికాలంలో. కరెంట్ బిల్లు సేవ్ చేద్దామని చెప్పేసి ఫ్యాన్ ని మెల్లగా తిరిగేలా చేసి. ఫ్యాన్ స్పీడ్ తిరిగితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఫ్యాన్ స్లోగా తిరిగినా స్పీడ్ గా తిరిగినా మొత్తం ఊగిపోలే ఉన్నాడు. అరే ఆడి తాడేసి కట్టేయండిరా. చెప్పయ్యా, ఫ్యాన్ స్పీడ్ గా తిరిగితే బిల్ ఎక్కువ వస్తుంది. కాదయ్యా, ఫ్యాన్ స్పీడ్ గా తిరిగేస్తుంది, కరెంట్ బిల్ వచ్చేస్తుంది. అందుకే దాన్ని స్లోగా తిరిగేటట్టు చేసి కరెంట్ బిల్లు కొంచెం తక్కువ వచ్చేలా పొదుపు చేద్దామని. ఏం పేరు మీది? సందీప్ భయ్య. సందీప్ భయ్య. సందీప్ భయ్య ఏం చదువుతున్నారు? బీకామ్ ఫస్ట్ ఇయర్. బాగా వస్తుండే ఈ మాత్రం తెలివితేటలతో డిగ్రీ. ఫ్యాన్ స్పీడ్ గా తిరిగితే బిల్లు ఎక్కువ, స్లోగా తిరిగితే బిల్లు తక్కువ రాదు భయ్య. స్విచ్ చేస్తే సార్ బిల్లు వచ్చేస్తా. నీ వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ భయ్య. అదే అందరి కోరికలు తీరుస్తున్నారు, నాది కూడా ఒకటి. అలా అని కాదు భయ్య, అలా అని కాదు. నేను ఏది అనలేదు భయ్య, చీ అన్నా. నేను ఏమన్నానని అలాంటిది కాదంట. అందరూ డబుల్ మీనింగ్ తీసుకుంటున్నారు భయ్య. ఎప్పుడు తీసుకోడు, నువ్వు ఆలోచించగా ఉద్దేశం. అడగాలి అంటే మీరు ఎంతమంది సెలబ్రిటీలు అంతమంది తెలుసుకున్నారు, కానీ మీ గురించి ఒకటి అడగాలి భయ్య ప్లీజ్. నువ్వు నీ మానసిక ఆందోళన నాకు అర్థమవుతుంది. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకుండా చక్కగా ప్రశాంతంగా అడుగు. మీ ట్రూ లవ్ స్టోరీ ఉంటే కొంచెం షేర్ చేస్తారా భయ్య? మీ లైఫ్ లో ఫస్ట్ లవ్ కొంచెం చెప్పండి భయ్య, ఎవరికి తెలియదు ఇక్కడ. ఏ భయ్య ఏం చేద్దామని? అంటే జస్ట్ తెలుసుకుందాం భయ్య, అంతే. పుస్తకాలు రాద్దాం అనుకుంటావా? అంటే అందరు అడుగుతారు భయ్య, మిమ్మల్ని అడిగే ఛాన్స్ నాకు. అయ్యో భలేవాడు, ఎందుకు ఎవరికైనా ఉంటది కదా లవ్ స్టోరీ. మీది స్పెషల్ భయ్య, మాకు అదే స్పెషల్ భయ్య. నేను అబ్బాయిని, నేను ప్రేమించేది అమ్మాయి, దాంట్లో ఏముంటా. అండ్ చిన్నప్పుడు ఎవరు స్పెషల్, చిన్నప్పుడు అంతా ఉంటాయి కదా. ఇప్పటికైనా కూడా నేను లవ్ చేసిన అమ్మాయినే లవ్ చేస్తా భయ్య. ఏమి స్పెషల్ ఏమి ఉండవు, అన్ని నార్మల్ గానే ఉంటాయి. నేను చేసే జాబ్ మాత్రమే తప్ప బయటికి వెళ్ళి నేను కూడా ఆకలిస్తే భోజనం చేస్తా, నిద్ర వస్తే పడుకుంటా, లవ్ చేయాలనిపిస్తే లవ్ చేస్తా. ఫస్ట్ లవ్ భయ్య? ఫస్ట్ క్రష్ 3rd క్లాస్. నా పక్కనే కూర్చుని ఉండేది అమ్మాయి. పేరు అరే 3వ క్లాస్ అమ్మాయి, పాటికి 2 పిల్లలు ఎత్తుకుని అటు ఇటు తిరుగుతుంటది. ఆవిడ పేరు నాకేడ గుర్తుంటదా బాబు? నాకు తెలిసి సమంతను కాజల్ అయ్యింది. అంటే వాళ్ళు నా సీనియర్స్ యాక్చువల్ గా. అయితే
వాళ్ళు అంటే ఒక సబ్జెక్ట్ పోవడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చి నా క్లాస్ బట్ ఎప్పటికైనా కాజల్ అంటే ఇష్టం నాకు. కాజల్ ఇంటర్వ్యూ చేసిరు. ప్రస్తుతం కాజల్ లవ్ చేస్తున్నాను నేను. కాజల్ బిజీ అనుకుంటా భయ్యా. కాటంపేట రిలీజ్ అయితే శృతి హాసన్ లవ్ చేస్తా భయ్యా. అంటే సీజన్ మారుతుందా భయ్యా? సీజన్ మారదు భయ్యా, సినిమాకి మారుతుంది. పాప వాళ్ళు అంత అందంగా పుట్టడం వాళ్ళు తప్పు కాదు కదా భయ్యా. అందంగా పుట్టిన వాళ్ళు అందరినీ లవ్ చేస్తారు భయ్యా. ఏముంది భయ్యా, దేవుడికి నన్ను ప్రేమించడం తప్ప? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది భయ్యా. వెరీ గుడ్. నా డీప్ కండోలెన్సెస్ తెలియజేయ ఆవిడ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ తెలియజేయ. థ్యాంక్ యూ అన్నప్పుడల్లా కాలెత్తుతున్నావు ఏంటా? సో స్వీట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. పాప ఆయన అడుగుదాం అనుకున్న ఒకటి ఆయన తెలుసుకున్నది ఒకటి. భయ్యా ఇందా నుంచి నువ్వు నవ్వుతుంటే 3-4 బెంచీలు ఊగుతున్నావు ఎందుకు అలాగా? అరే 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 రాపండ్రే. కానీ నువ్వు నవ్వుతున్నప్పుడల్లా పాపం పక్క అమ్మాయి అదే చూడు అమ్మాయి ఎక్స్ప్రెషన్. అరే 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 వద్దురా వద్దురా మాట రా. అరే అరే లేక మా డాడీని బర్త్డేలకు బట్టలు ఇప్పిందంటే అండర్వేర్ ఒకటే ఇప్పించింది భయ్యా. ఏంటి నాన్న అంటే పొదుపు లాస్ట్ ఇయర్ బట్టలు ఉన్నాయి కదా వేసుకున్నాడని. ఓహో బట్టలు కొనమన్నావా? బట్టలు ఇప్పిమంటుండే బట్టలు ఇప్పిమంటుండే అనుకున్నా నేను. బట్టలు ఇప్పిమని బట్టలు ఇప్పిమంటే బట్టలు దిగి వెంటకలు ఊడిపోయి వాళ్ళు పాపం దువ్వాన్ని పడిపోయారు. నువ్వు బాగా పొదుపు చేసినట్టున్నావు. అవునన్న, అందుకే ఇట్లా అయిపోయినా. నువ్వు కత్తిరిని కూడా పొదుపుగా వాడావు, ఫటాఫటా లేపావు. అది మంగళవారం చేసిందన్న. నైట్ మీరు ఫోన్ చేస్తారని పొద్దునంతా ఛార్జింగ్ పొదుపు చేసిన ఫోన్ లా. నేను ఓన్లీ డే టైమ్స్ మాట్లాడతానమ్మా. నైట్ టైమ్స్ నిద్ర మధ్యాహ్నం వేసుకుంటే అరిగిపోతుందని అండర్వేర్ బాగా పొదుపు చేస్తా. పొదుపు చేయకూడదు, పొదుపు చేస్తే పనికొచ్చే పనికి రాకుండా పోతుంది. టైర్ లో గాలి ఎక్కువగా ఉంటే లిఫ్ట్ అడుగుతారని గాలి తక్కువగా ఉంచి బండి డ్యామేజ్ అవ్వకుండా కాపాడు. నడిచెల్లు హాయ్ ప్రదీప్. నా మాటిని అది కట్టి వెనకాల మోకాలు కట్టేసుకోబోయారు. డైలీ స్నానం చేసే సబ్బు అయిపోతుందని చెప్పేసి 3 రోజులకు ఒకసారి స్నానం చేసి సబ్బును పొడుపుతా. సేమ్ నీలాగానే. సేమ్ నేనైతే వాటర్ కూడా వాడలా. సేమ్ సేమ్ అంటున్నా. మంచి స్ప్రే వాడుతుండమ్మా. హాయ్ ప్రదీప్. హాయ్. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు పెద్ద ఫ్యాన్ నాకు. అదే కదా స్పెషల్. థ్యాంక్ యూ. ఎగ్జామ్ లో స్టూడెంట్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ టాబ్లెట్స్ రాసేటప్పుడు పేపర్స్ పొదుపు చేస్తారు. ఎగ్జామ్ వరకు నాకు తెలుసు. డాక్టర్లు ఎంత తక్కువ వాడతారు? కొంచెం కొంచెం రాస్తారు కదా. టాబ్లెట్ పేరు ఎంత ఉంటే అంత జిటాక్సిన్ 650 చుట్టుకొని ఇంకేమైనా రాస్తారు. ఎస్ఏ రైటింగ్ అడగాలి పాపం. కానీ నాకు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తెలియదు. వాళ్ళకి మెడికల్ షాప్ లో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. అదేంటో అది అర్థం కాదు నాకు. అంటే మనకి తెలిస్తే మనం కూడా డాక్టర్లు అయిపోతామేమో అని. అరే అది వేపాకులు నిమ్మకాయ ఇవ్వండి. హాయ్ అన్నయ్య, మై నేమ్ ఇస్ రావాలి. పాపం పాపం మాట్లాడండి మాట్లాడండి. హాయ్ అన్నయ్య, మై నేమ్. హాయ్ అన్నయ్య, మై నేమ్. రే మీరు అరిచినప్పుడల్లా అన్నయ్య అన్నయ్య అని 10 సార్లు అంటే ఆగండి బాబు. హాయ్ అన్నయ్య, మై నేమ్ ఇస్ చెల్లమ్మా కూర్చోమ్మా. ఈ సింబల్ మీకే బ్రో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. హాలీవుడ్ సినిమాలు చూసేటప్పుడు చాలా పొదుపుగా చూస్తాం, లేదంటే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. హాలీవుడ్ సినిమాల వరకు ప్రాబ్లం లేదు భయ్యా. హాలీవుడ్ లాంగ్వేజ్ లో ఉండే సినిమాలు ఇంకేం చూసినా ప్రాబ్లం వస్తుంది. ఇంటికి వచ్చిన అంకుల్ కి చాయ్ ఇస్తే బిస్కెట్ కూడా ఉంటుందని బాగుంటుందని అడిగితే కుక్క బిస్కెట్లు ఇచ్చి మనీ సేవ్ చేశాను. నీకు విషయం తెలుసా, మామూలు బిస్కెట్ కంటే కుక్క బిస్కెటే కాస్ట్లీ అమ్మా. నీ పొదుపు పాడుగాను. హాయ్ బ్రో, దిస్ ఇస్ జై.
అనుకుంటాడు పాట ఆపండి. ఎస్ బ్రో చెప్పండి. మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి డేట్ కి వెళ్దాం దా మధ్యలో హాయ్ దిస్ ఇస్ జై గే చెప్పలేదేంటి? జై బ్రో చెప్పండి బ్రో. మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి డేట్ కి వెళ్దాం అన్నప్పుడు బయటకి వెళ్దామన్నప్పుడు డేట్ కి వెళ్దామన్నా నువ్వు ఏం పలుకుతున్నావు నాకు వేరే లేదు. డేట్ కి వెళ్దాం అన్నప్పుడు అప్పుడు పొదుపు చేస్తాను నేను మనీ. ఆమె డేట్ కి వెళ్దామంది. డేట్ కి వెళ్దాం అంటే అప్పుడు నేను మనీ పొదుపు చేస్తాను. అంటే నైట్ అక్కడిక్కడ తిరిగి మళ్ళీ షాపింగ్ చేద్దామని అంటదేమో అని సేవ్ చేశాను. డేట్ కి వెళ్ళలేదా నువ్వు? మధ్యలో ఒక సెంటెన్స్ మర్చిపోయావు భయ్యా. ఆమె డేట్ కి వెళ్దామంది, నువ్వు మనీ పొదుపు చేసా అంటున్నావు. అంటే నువ్వు డేట్ కి వెళ్ళలేదా? వెళ్ళలే బ్రో, కానీ నైట్ ఫోన్ చేస్తాను చేయలేదు, ఛార్జింగ్ లేదని. అమ్మాయి కూడా నీకు విషయం అర్థం కాలేదు. ఈ లోపల వేరే వాడు కళ్ళజోడు పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు భయ్యా. అలాంటి విషయాలు పొదుపు చేయకూడదు పాపం. ఓకే, అందరికంటే బాగా పొదుపు చేసేది ఎవరంటే హాలీవుడ్ సినిమాలో హీరోయిన్స్ బట్టలు బాగా పొదుపు చేస్తారు. లేదమ్మా అది పొదుపు కాదమ్మా. కట్టెన్ కొనుక్కుని కొంచెం కొంచెం ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరు వాడుతున్నారు అంతే. థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్లీ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్.